టీడీపీ ఆధ్వర్యంలో బీసీ వర్గాల న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ తనకంటూ ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని 42% రిజర్వేషన్ అమలుకు పోరాటం చేస్తుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ గజ్జెల కాంతం తెలిపారు. గజ్జెల కాంతం వివరించారు. బీసీ వర్గాల హక్కుల పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా ప్రయత్నిస్తుంది. రాష్ట్రంలో బీసీ వర్గాలకు ఉన్న సామాజిక, విద్య, ఉద్యోగ హక్కులకు బలోపేతం చేయడం కోసం ఈ పోరాటం కొనసాగుతుంది అని అన్నారు. నిష్పత్తి ప్రకారం వాళ్లకు రిజర్వేషన్లు కావాలి. అగ్రవర్ణాల పేదలకు వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు కూడా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అందులో భాగంగానే దేశంలో 60% బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు కావాలన్న లక్ష్యంతో దేశవ్యాప్తంగా మరి కులగణన జరగాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పిలుపునివ్వడం జరిగింది. బీసీలకు న్యాయం జరగాలి, వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలనే లక్ష్యంతో మరి రాహుల్ గాంధీ గారు ముందుకు పోతున్నారు. ఈలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీలకు సామాజిక న్యాయం జరిగింది, ఇటు ఎస్టీలకు కూడా సామాజిక న్యాయం జరుగుతుంది. అందులో భాగంగానే బీసీలకు ఖచ్చితంగా మా అధినాయకత్వము, మా రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇవ్వవలసిందని చెప్పి మరి రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకే దీన్ని అమలు చేస్తున్నారు. అయితే ఇక్కడ కులగణన ఏడించడం జరిగింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన ఏయించి మరి కమిషన్ వేయడం జరిగింది. కమిషన్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకోవడం జరిగింది. అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. మరి దానికి సంబంధించిన జీవో కూడా తీయడం జరిగింది. ఇన్ని వేసి చివరకు గవర్నర్ గారికి కూడా పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా 9వ షెడ్యూల్లో చేర్చి దీన్ని చట్టం చేయాలని చెప్పి కేంద్ర